నమస్తే ఫ్రెండ్స్. ఇగో ఇయాల మాల్టీసోడు కలిసిండు నాకొకడు. ఒక 10 నిమిషాలు మాట్లాడిండు. బ్రో యూ ఆర్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసనంటే, యెస్ బ్రో అని చెప్పేసి చెప్పిన. వాడేమని అడిగిండంటే, బ్రో మీ ఇండియాల ఎవ్రీథింగ్ ఉన్నది. పాడి పరిశ్రమ ఉన్నది, వ్యవసాయం ఉన్నది, ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. ఆ! మంచి ఆహ్, ఎక్స్‌పోర్ట్ టు ఇంపోర్టింగ్ అన్నీ మంచిగా ఉన్నాయి. మరి చాలామంది ఇండియన్సు ఈ అదర్ కంట్రీస్‌కి ఎందుకొస్తారు జాబ్స్ కోసము అని జెప్పేసని అడిగిండు. అండ్ ఇంకోటేమన్నాడంటే మా మాల్టా చిన్న కంట్రీ. ఆహ్, ఇక్కడ పాడి పరిశ్రమ గూడా అంతగానం పెద్దగా ఏమి ఉండది. బిజినెస్ ఇండస్ట్రీలు గూడా చాలా తక్కువనే ఉంటాయి. మేము మొత్తం అంతా బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. అయినా గూడా మా కంట్రీలో మాకు జాబ్స్ చాలానే దొరుకుతాయి. వేరే కంట్రీ వాళ్ళకి గూడా జాబ్స్ చాలా ఇస్తున్నాము. మరి మీరెందుకు ఇట్లా అని జెప్పేసని అడిగితే నేను సింపుల్ ఒకటే చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే జనాభా. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నది మన దగ్గర. ఏడికెంచి జాబులు దొరుకుతాయి? 10 జాబులు ఉంటే 100 మంది, 1000 మంది క్యూలో నిలబడ్డానికి ఏడికెంచి జాబులుంటాయి? అరే! జనాభా కంట్రోల్ చేయుర్రా భయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే! నేను 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 పెళ్లి చేసుకొని నేను కబడ్డీ టీమ్‌గా అంట, క్రికెట్ టీమ్‌గా అంట అని చెప్పేసి అంటే నడదురా. ఒక్కళ్ళన ఇద్దరిన కనుకోర్రి. మంచిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇయ్యుర్రి. వాళ్ళ కోసం మంచిగా తాపత్రయ పడాలా గాని జనాభా ఎక్కువ పెరిగితే ఫ్యూచర్‌ల భారతదేశము ఇంకా దీనస్థితిలోకత్తది. ఇప్పుడు బావుంది భారతదేశం. ఇప్పటికి గూడా ఇంత జనాభా ఉన్నా గూడా మన కంట్రీ చాలా బావుంది. ఉద్యోగ అవకాశాలు కొంచెం తక్కువున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం బయటకస్తుర్రు వచ్చేటోళ్ళు. ఇంటికాడ చేసుకుంటోడికి గూడా ఉన్నది. బట్ ఇప్పటికన్నా గాని జనాభాను కంట్రోల్ చేయడంలో ఫోకస్ చేయుర్రా బాబు. విపరీతమైన జనాభాని గనకుండ్రి. జై హింద్. బాయ్ బాయ్.